హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు లాక్టేటింగ్ ఉమెన్ గైనిక్ డిజార్డర్స్ పై అవగాహన కార్యక్రమం. బిఎన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ లో గల హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలు ఉమెన్ గైనిక్ డిజార్డర్స్ పై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ తేజశ్రీ గౌడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఇస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. నిరంతరం వ్యాయామం చేస్తూ ఉండాలని అన్నారు. ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న స్త్రీల సంఖ్య ఎక్కువైపోయిందని, వారి కోసం చాలా ట్రీట్మెంట్లు భృంగి హాస్పిటల్ నందు చాలా తక్కువ ఖర్చుతో ఇస్తున్నామని వారు తెలిపారు. ఇన్ఫెర్టిలిటీ విషయంలో స్త్రీ పురుషులకి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శిరీష్ కుమార్, హిమ, హరి, స్థానిక ప్రజలు, మహిళలు హాజరయ్యారు. నమస్కారం అండి. నేను డాక్టర్ తేజశ్రీ గౌడ్, కన్సల్టెంట్ ఆబ్స్టెటిక్ గైనకాలజిస్ట్ ఇన్ భృంగి హాస్పిటల్, బిఎన్ రెడ్డి నగర్. ఈరోజు మనం ఇక్కడ ఒక న్యూట్రిషన్ క్యాంప్ అరేంజ్ చేశాము. దీంట్లో మనం గర్భిణీ స్త్రీ, లాక్టేటింగ్ ఉమెన్ వాళ్ళకి ఏ న్యూట్రిషన్ ఇవ్వాలి దాని గురించి డిస్కస్ చేస్తాము. అలాంగ్ విత్ దాట్ వీ విల్ డిస్కస్ అబౌట్ కామన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, హైపోథైరాయిడిజం, న్యూట్రిషన్ ఇన్ జనరల్ ఎట్లా ఫీమేల్ వేరే వేరే స్టేజెస్లో ఎట్లా తీసుకోవాలి దీని గురించి మనం ఒక సెషన్ అరేంజ్ చేశాము. మన పేషెంట్స్ కోసం ఆన్లైన్ కూడా లింక్ షేర్ చేసి పేషెంట్స్ ఎవరు రాలేదు వాళ్ళ కోసం కూడా ఇది అరేంజ్ చేశాము. ఇట్లా అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ జరిపిన ఈ సెషన్లో ఇప్పుడు పేషెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, ఈ సెషన్ కోసం వచ్చి చూపించుకున్న వచ్చిన వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ మెయిన్గా దానికి సొల్యూషన్ ఏంటి? మోస్ట్లీ అయితే ఫీమేల్స్లో హెవీ బ్లీడింగ్ అవ్వడం, దాని తర్వాత ఎండాకాలం స్టార్ట్ అయ్యే మూలాన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము, అట్లాంటి ప్రాబ్లమ్స్ కామన్ ఉంటాయి ఈ టైంలో. దాని గురించి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్టులు ఏం చేయాల్సి వస్తుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు. ఇంకా దాంతో నార్మల్ ప్రికాషన్స్ ఏముంటాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ సెషన్లో. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అవును, ఈ మధ్యలో మనం ఉండే స్ట్రెస్ మూలాన అయితే ఇన్ఫర్టిలిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనం దానికోసం అయితే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ వేరే వేరే విధంగా ఇస్తాము. ఫస్ట్ అయితే కొంతమందికి టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఐయుఐ ఉంటుంది, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అది కూడా ట్రయల్ ఇచ్చిన తర్వాత అవ్వలేదంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఐవీఎఫ్, టెస్ట్ ఆఫ్ బేబీ అంటాము, అక్కడ దాకా వెళ్ళాల్సిన వచ్చేస్తుంది. ఐయుఐ అయితే ఫస్ట్ ఒక సింగిల్ సైకిల్ మన హాస్పిటల్లో అయితే 8,000 నుంచి 10,000 దాకా ఉంటుంది పేషెంట్కి ఉంటే. కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న చదువుకున్న అమ్మాయిలు కూడా కానీ కొత్త పెళ్లి చేసుకుని చాలా మంది బాధపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి? మెయిన్ కారణం అంటే మెల్లమెల్లగా మనం పెళ్ళి అయ్యే ఏజ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఫస్ట్ అయితే 21-22 ఇయర్స్లో పెళ్ళి అయ్యేది, ఇప్పుడు మెల్లగా 28, 30, 31 ఏజ్ దాకా వెళ్తుంది. ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా అవేర్నెస్ ఇంక్రీజ్ అయ్యే మూలాన చాలామంది వెంటనే పిల్లలు ప్లాన్ చేయట్లేదు. ఫస్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చిన తర్వాత పిల్లలు ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్యలో వాళ్ళ ఇంకా డిలే అయ్యి ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి అంటే మన స్ట్రెస్, లైఫ్లో ఉండే స్ట్రెస్ మూలాన అయితే ఇన్ఫర్టిలిటీ రావడం చాలా కామన్. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ అయినా వేరే జాబ్ అయినా. జాబ్ స్ట్రెస్ మూలాన వాళ్ళకి అంత ఫ్రీగా లైఫ్ అనిపించే ఫ్రీ లైఫ్ అంతా లేదు. సో ఆ స్ట్రెస్ మూలాన అట్లా ఫిజికల్ యాక్టివిటీ ఇంకోటి తగ్గుతుంది. మనం ఈ తినే ఫుడ్ కూడా కొంచెం ఈ మధ్య బర్గర్ ఇట్లాంటి థింగ్స్ కూడా మనం ఎక్కువ అలవాటు అయింది. దాని మూలాన కూడా కొన్ని పీసీఓఎస్ లాగా ప్రాబ్లమ్స్ వెస్టర్న్ కంట్రీస్లో కామన్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఇండియాలో మనకి కనిపిస్తున్నాయి. మెయిన్ రీజన్ అయితే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే మూలాన ఇది స్టార్ట్ అయింది.
అదే మెయిన్ కారణం ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి. ఇప్పుడు ఇన్ఫెక్టివ్ రీజన్ అనేది మేల్లో ఉంటుంది ఎక్కువ, ఫీమేల్ అట్లా లేదండి. అదే ఒక 30-40% మేల్ రీజన్ కూడా ఉండొచ్చు, 30-40% ఫీమేల్ రీజన్ కూడా ఉండొచ్చు. ఇంకా 20% మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే దానికి స్పెసిఫిక్గా ఏం రీజన్, అన్నీ ఫీమేల్ టెస్ట్ అయినా మేల్ టెస్ట్ అయినా నార్మల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళకి మనం బయటికి వెళ్ళొచ్చా, ఐవీఎఫ్కి డైరెక్ట్లీ వెళ్ళొచ్చా, అది ట్రీట్మెంట్ ఉండే ఇన్వెస్టిగేషన్లో ఏం ప్రాబ్లం కనిపించింది దాని ప్రకారం నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు భృంగి హాస్పిటల్లో అయితే నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months అవుతున్నాయండి. ఓకే, ఇక్కడ మనం నార్మల్ డెలివరీస్ అయినా 6 సిజేరియన్ సెక్షన్స్ అయినా ఇవన్నీ చేస్తున్నాము. హై రిస్క్ ఇంకా ప్రెగ్నెన్సీస్ అంటే ప్రెగ్నెన్సీతో పాటు డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, లేకపోతే వేరే ఏమైనా జాండీస్ ఇట్లాంటి ప్రాబ్లం ఉండడం, ఇట్లాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అనీమియా, ట్విన్స్ అంటే 2 babies అట్ ఎ టైం ఉండడం, ప్లాసెంటా ప్రివియా అంటే మాయా కిందకి ఉండడం, ఓకే, అబ్రప్షన్ అంటే ముందే ప్లాసెంటా సెపరేట్ అయ్యే మూలన ఎక్కువ బ్లీడింగ్ అయ్యే పేషెంట్స్ అయినా, ఇట్లాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కూడా మనం ఈ హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నాము. ఎందుకంటే మన దగ్గర ఒక ఐసీయూ సెటప్ ఉంది, 24/7 ఇంటెన్సివిస్ట్ అవైలబుల్ ఉన్నారు. వేరే కార్డియాలజిస్ట్ అయినా, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్ అయినా అన్ని సపోర్ట్ ఉండే మూలన మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా ట్రీట్ చేస్తున్నాము. మొన్న మనం ఒకటి అన్కంట్రోల్డ్ ప్రెగ్నెన్సీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అరౌండ్ 36 year old విత్ 200 BP ఉండే పేషెంట్ కూడా కార్డియాలజిస్ట్ హెల్ప్తో, ఇంటెన్సివిస్ట్ హెల్ప్తో సేఫ్లీ ఇక్కడ డెలివరీ చేసాము. ఇంకా మనకి ఒక బ్యూటిఫుల్ లేబర్ రూమ్ ఉంది. వీఆర్ ప్లానింగ్ పెయిన్లెస్ డెలివరీస్ అంటాము, ఎపిడ్యూరల్ అనాలజీస్, అది కూడా ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది. ప్లస్ ఇంకా గైనెక్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, దీనికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ కంప్లీట్గా ఉంటుంది.